హలో నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు వి బాలరాజ్ అండి, తహసీల్దార్ రిటైర్డ్, అలాగే మానవ హక్కుల వేదిక కార్యకర్తను. మిత్రులారా, రొటీన్గా భూ సమస్యలు కాకుండా కొంచెం ప్రపంచ వైపు కూడా వెళ్దాం. ఒక్కొక్కసారి ప్రపంచాన్ని వాళ్ళ భయపెట్టిస్తున్న ఒక ఆలోచన డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నాడు. అసలు ఏంది ఈ నడుస్తున్న ప్రపంచంలో మనకు 50% టారిఫ్ విధించడం, మన వ్యాపార వర్గాలు భయపడటం, రాజకీయంగా అంతా కూడా ఇబ్బందులు పడడం, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ కూడా రకరకాల స్టెప్స్ తీసుకోవడం, ఇవన్నిట్లో భాగంగా ఈ మధ్యనే ఈ 5-6 రోజుల నుంచి, ఒక వారం రోజుల నుంచి కూడా తన హెల్త్ మీద బాగా కాన్సన్ట్రేషన్ అవుతాం. అసలు ఏమైంది? ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్లో చూస్తే చెయ్యి ఇంతప్పుడు మచ్చ వచ్చింది. ఆయన ముఖ కవలికలలో కూడా ఐబ్రోస్ కూడా డిఫరెంట్ యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తున్నాయి. అసలు ఏమైంది? ఆయనకు ఉంటాడా పోతాడా? ఆయన ఉంటే మనకేంది, పోతే మనకేంది? ఆయన ఒక జబ్బు, అది ఎవరికైనా వస్తుంది. 79 ఏళ్ల పెద్ద మనిషి ఆయన. ఆటోమేటిక్గా హెల్త్ పరమైన ఇష్యూస్ ఎప్పుడూ ఉంటాయి, మనం ఏది కాదనలేము. ఆయన ఒక రకమైన వెయిన్స్కి సంబంధించిన, నరాలకు సంబంధించినటువంటి ప్రాబ్లం ఏంటంటే బ్లడ్ సర్క్యులేట్ అవుతూ ఉంది. అంటే వాళ్ళు ఇచ్చిన డజన్స్ ఆఫ్ డాక్టర్స్ ఇచ్చిన టీం ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా వీళ్ళందరికీ కూడా ఒక మెసేజ్ ఇవ్వాలని అనిపించింది కాబట్టి చెప్తా ఉన్నా. అదొక విచిత్రమైన జబ్బు. అది ఆ వయసులో రావాల్సిన జబ్బు. అడ్వాన్స్ అయిపోయిన ఏజ్లో చాలా సమస్యలు ఉంటాయి కదా. దాని వీనస్ ఇన్సఫిషియన్సీ అంటే, ఇప్పుడు మన శరీరంలో నాళాలు, ఒకటేమో బాడీ అంతా తిరిగేసి తిప్పుకొని పోయేది ధమనులు అంటారు, సిరలు రెండు ఉంటాయి. ఆ వెయిన్స్ అంటే వీనస్ ఇన్ఎఫిషియన్సీ అంటే సిరల లోపం. అది ఎట్లా ఉంటుంది? బ్లడ్ అంతా సర్క్యులేట్ అయ్యి మళ్ళీ గుండెకాయ పోవాలి. ఇప్పుడు ఆయనకి అవుతున్న ప్రాబ్లం ఏంటంటే అడుగుదాకా కాలదాకా పోతుంది, మళ్ళీ రివర్స్ పంపింగ్ అయ్యి ఆటకు వస్తలేదు. అది మన దగ్గర కూడా, మన ఇళ్ళల్లో పెద్ద మనుషులు ఉంటారు కదా, నేను ఇంకా 80 రాలేదు కానీ ఇప్పుడు మన ఇంట్లో పెద్ద మనుషులు కాళ్ళ నొప్పుతాయి, చేతులు నొప్పుతాయి, ఏదో ఒకటి అవుతుంది. అదే బీమారి ఆయనకు వచ్చింది. అది పోయి ఏమైందంటే ఒక్కొక్కసారి కాళ్ళ కాడ బ్రేక్ పడి అది ఒక పుండు మాదిరిగా అవుతుంది. ఒక్కొక్కసారి ఏమో రక్తం కూడా గడ్డగడుతుంది. ఇవన్నీ బీమారులు ఆయనకేమో అయితే మనకేమో అవుతుందని కాదు, ఏమీ కాదు. అమెరికా కానీ శత్రువు లేడు, శాశ్వత శత్రువు ఉండడు, శాశ్వత మిత్రుడు ఉండదు. వాళ్ళు కేవలం తుపాకులు అమ్ముకోవాలి, దేశాలను పరేషాన్ చేయాలి. ఇజ్రాయెల్కు కొన్ని లక్షల కోట్ల వాల్జాలు అమ్మాలి, పాలస్తీనా వాళ్ళని చంపేయాలి. అది వాళ్ళ పాలసీ. ఇలా పాలస్తీనా అయింది. అంతకుముందు అన్ని దేశాలు, ఏ దేశం అని వదిలిపెట్టదు. ఇలా ప్రేమగా ఉన్న పాకిస్తాన్ రేపు ఇంకేమని అవుతుంది. ఇవన్నీ ఉంటాయి. అయితే ఇప్పుడు ఇంకొకటి, ఇమ్మీడియట్గా వైస్ ప్రెసిడెంట్గా ఉన్న జేడీ వ్యాన్స్ ఏమన్నాడంటే, ఆయనకి ఏమన్నా అయితే అసలు ఏమీ కాదు, చాలా బాగున్నాడు ఆయన, ఎట్టి పరిస్థితులు ఏమీ కాదు, పూర్తి టర్మ్ చేసుకుంటాడంటే మరి జర్నలిస్టులు ఊరుకోరు కదా. ఆయనకి ఏమన్నా అయితే అంటే నేను రెడీగా ఉన్నా కదా అని అన్నాడు ఆయన. నేను రెడీగా ఉన్నా, నాకు మంచి ఆన్ ద జాబ్ ట్రైనింగ్లో ఉన్నా, నేను ఇమ్మీడియట్గా నేను ఛార్జ్ తీసుకోవడానికి ఏమి ఇబ్బంది లేదు అమెరికాకి అని చెప్తూ, మళ్ళీ కూడా అదే మాట ఏమన్నాడంటే లేలే ఆయనకి ఏం కాదు అని అనుకొని మళ్ళీ ఏదో గోల్ పాడుతున్నట్టుగా అందాక వాళ్ళు ఆడవలసిన నాటకాలన్నీ ఆడుతూ ఉన్నారు. అయితే భారతీయులకున్న మనకేంది అని అంటే, ఇప్పుడు జేడీ వ్యాన్స్ ఉన్నాడు. జేడీ వ్యాన్స్ భార్య ఇండియా ఆమె కాదేమో, ఆంధ్రప్రదేశ్ ఆమె కాదు, ఫలానా విజయవాడకి చెందిన ఆమె. ఆ విజయవాడ అంటే మళ్ళీ ఇండియాకి వచ్చేటప్పటికి ఆమె ఏం కులం అనే టెన్షన్ ఉంటుంది. అయ్యో మా కులం అని ఆనందపడే వాళ్ళు వాళ్ళ లేఖితనం అనేది కొట్టొచ్చినట్టు కనపడుతుంది. అది మన కులపైన, మన చుట్టమైనా, ఎవడైనా కూడా ప్యాకట తమ్ముడే. ఆయన డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన అన్నీ కూడా అమలు ఖచ్చితంగా చేస్తారు వాళ్ళు. మనం ఏమి ఆయన పోయినా వాళ్ళ పాలసీ అలాగే ఉంటుంది, ఫారిన్ పాలసీ. ఆయన ఉన్నా అలాగే ఉంటుంది, సేమ్ అట్లే ఉంటాయి. కాబట్టి ఆయన హెల్త్ పట్ల ఆయనకేమో అయితే మనకేమో అవుతుందని, ఆ తీసుకున్న 50% టార్గెట్ ఇమ్మీడియట్గా జీరోకి అవుతుందని అవన్నీ అనుకోవడానికి వీల్లేదు. అదొక స్వార్థపూరితమైన దేశం. అది వాళ్ళ కోసం వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి మళ్ళీ వేరే టాపిక్ వెళ్దాం. ఇప్పుడు మన ఇళ్ళల్లో ఉండే పిల్లలు ఒకసారి అమెరికా వెళ్ళిరంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మళ్ళీ ఇండియాకి రావడానికి ఇష్టపడట్లేదు. ఒకళ్ళు వచ్చినా వాళ్ళంత స్వార్థం ఇంకొకరికి ఉండదు. ఈ జనరేషన్ అంత స్వార్థం ఇంకొక జనరేషన్కి లేదు. ఒక సోషల్ కన్సెన్సస్ కానీ, ఒక సోషల్ యాటిట్యూడ్ కానీ, ఒక సోషల్ థింకింగ్ కానీ ఏమీ లేవు. నేను నా బ్యాంక్ ఖాతా రెండే ఉంటాయి వాళ్ళకి. ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే, మనము భ్రమలలో ఉన్నాం కదా. అమెరికా అంటే అట్లుంటుంది. ఆయనకి ఏమో అయింది, ఆయనకి ఏమో అయితే మనకేమో మంచి జరుగుతుంది కాదు. అది వాళ్ళ పాలసీ ఎట్లా ఉన్నది, పాలసీలో భాగంగా తీసుకునే నిర్ణయం అది. కాకపోతే ఈయన ఓవర్ చేస్తున్నాడు అనేది మాత్రం ప్రపంచానికి అంత అర్థమైంది. ఈ ఆనందం మనము ఆయనకి ఏమన్నా అయితే ఏదో ఆనందం అనేది అది కరెక్ట్ కాదు. అది అనేది మన భారతదేశం అంతా కూడా తన దృష్టిలో పెట్టుకోవాలి. ఈ వీడి ద్వారా మీకు ఏదైతే ఊహించని టెన్షన్ మన మైండ్లలో ఉన్నది, ఆయనకి ఏమైందని అదంతా ఒట్టిదే సార్. అది అంత ప్రచారం, అది అంతే. వాళ్ళందరూ బాగానే ఉంటారు. మనలాంటి అండర్ డెవలప్మెంట్ కంట్రీస్ అన్నీ ఏ రకంగా అణగదొక్కాలో అదే ఆలోచన ఉంటుంది వాళ్ళకి.
థ్యాంక్ యూ వెరీ మచ్.